హాయ్ ఫ్రెండ్స్, మీ స్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు మీకు మంచి రైస్ రెసిపీని షేర్ చేయబోతున్నా. అదేనండి, దాల్ రైస్ని అయితే చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడిగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. మన ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు, మన నోటికి ఏం టేస్ట్ రానప్పుడు, ముఖ్యంగా పిల్లల లంచ్ బాక్స్కి మనం కర్రీ అండ్ రైస్ కలిపి స్పూన్ వేసి వాళ్ళకి తినమని చెప్తాం కదా, వాళ్ళు తినే టైంకు టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది కదా. ఇలా దాల్ రైస్ చేసి ఇవ్వండి, పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తింటారు. నేను చూపించిన ప్రాసెస్లో చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది. మీరు ఏ కప్ అయినా తీసుకోండి, ఏ గ్లాస్ అయినా తీసుకోండి. నేను ఇక్కడ ఒక చూపించిన బౌల్ తోటి ఒక కప్పు వరకు రైస్ తీసుకున్నాను. అందులో హాఫ్ కప్ వరకు నేను కందిపప్పును తీసుకున్నాను, హాఫ్ కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాను. మీరు మొత్తం ఒక బౌల్ కందిపప్పే తీసుకోవచ్చు, మీరు మొత్తం ఒక కప్పు పెసరపప్పు తీసుకోవచ్చు. అలా కాకుండా నేను ఒక కప్పు రైస్కి హాఫ్ కప్పు కందిపప్పు, హాఫ్ కప్పు పెసరపప్పు తీసేసుకొని 2 టైమ్స్ రైస్ని ఫ్రెష్గా కడగాలి. కడిగిన తర్వాత మునిగేంత వరకు వాటర్ పోసేసి ఒక 20 మినిట్స్ వరకు రైస్ని చక్కగా నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చేయడానికి ఇందులోకి నేను బిర్యానీ ఇంగ్రీడియంట్స్, ఇందులో 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక ఇలాచి, 2 బిర్యానీ ఆకులు, బండ పువ్వు, సన్న కట్ చేసిన ఈ రైస్కి 2 టమాటాలు, ఒక ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్లో ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర చిటపడలాడిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సన్నగా పొడుగా చీల్చిన ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసేసి చక్కగా కలుపుకోవాలి. మీకు ఆనియన్స్ ఇలా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా ఒకటి కట్ చేసేసుకోవచ్చు. ఇలా చక్కగా ఆయిల్ అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్ అయితే చూడండి, ఈ విధంగా మనకు కలర్ అనేది ఆనియన్ది చేంజ్ అయిపోయింది కదా. ఒకసారి మనం చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. నేను తీసుకున్న రైస్కు 2 టమాటాలని కట్ చేసుకున్నా సరిపోతుంది. ఈ టమాటాలు కూడా ఆయిల్లో మెత్తబడేంత వరకు చక్కగా కలుపుకోవాలి. చూడండి, టమాటా మెత్తబడితే సరిపోతుంది. చూడండి, టమాటాలో నుండి ఆయిల్ అనేది బయటకైతే వచ్చేసింది కదా. ఇలా మనం ఒకసారి చక్కగా మరొకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్, ఈ మసాలాలన్నీ వేసేసి చక్కగా మంచిగా టమాటాకి, ఆనియన్కి, పచ్చిమిర్చికి అంతా పట్టే విధంగా ఈ మసాలా అంతా చక్కగా కలుపుకోవాలి. ఆయిల్లో మసాలాలు మాడకుండా మనం కలుపుతూనే ఉండాలి. మనం ఇలా కలిపినప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది. చక్కగా కలుపుకోవాలి. చూడండి, మసాలా అంతా ఆనియన్ అండ్ టమాటాకి పట్టే విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత 20 నిమిషాల తర్వాత మనం రైస్ పైన మూత తీసేసి వాటర్ అంతా తీసేసి ఆ రైస్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రైస్ని ఒక 5-10 నిమిషాల వరకు చక్కగా కలుపుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా మంటని సిమ్లో పెట్టేసి ఎక్కడ కూడా అడగంటకుండా మాడకుండా కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇలా ఒక 10 నిమిషాల వరకు ఆయిల్లో రైస్ని వేయించడం వల్ల దాల్ రైస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, అసలు ఒక్క చుక్క కూడా వాటర్ అయితే పోయలేదు. డైరెక్ట్ రైస్ని అయితే అందులో వేసేసి 10 నిమిషాల వరకు మంచిగా ఆయిల్లో వేయించిన తర్వాత నేను ఏ బౌల్ తోటి అయితే తీసుకున్నానో రైసు, ఆ బౌల్ తోటి ఇప్పుడు వాటర్ కొలతల ప్రకారం తీసుకోవాలి. అంటే 1 కప్పు రైసు, హాఫ్ కప్పు కందిపప్పు, హాఫ్ కప్పు పెసరపప్పు కాబట్టి అదొక బౌల్ అవుతుంది. అంటే టోటల్గా 2 కప్పులకు 6 కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి. అంటే 1 కప్పుకి 3 కప్పుల చొప్పుల వాటర్ తీసుకుంటే ఇక్కడ 2 కప్పులు కాబట్టి టోటల్గా 6 కప్పుల వాటర్ తీసేసుకొని పొంగొచ్చేంతవరకు మనం చక్కగా రైస్ని అయితే ఉడికించాలి. చూడండి, ఈ విధంగా రైస్ అనేది ఇలా పొంగుతూ వచ్చినప్పుడు మనం సన్నగా చాప్ చేసిన హాఫ్ కప్ కొత్తిమీర తరుగుని వేసేసుకొని టేస్ట్ అయితే చూడండి, ఇక్కడ మీకు సాల్ట్, మసాలా, చిల్లీ పౌడర్ ఏదైనా పడితే అనిపిస్తే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టేసి, మనం హై పెట్టామనుకో అందులో నుంచి వాటర్ బయటకు వస్తుంది. సిమ్లో పెట్టేసి జస్ట్ 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం కుక్కర్ని పక్కకు తీసేసి చల్లారబెట్టుకోవాలి. అప్పటి వరకు మనము ఈ రైస్లోకి తడకని ప్రిపేర్ చేసుకుందాము. చిన్న బౌల్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా చాప్ చేసిన ఒక హాఫ్ కప్ వరకు వెల్లుల్లి తరుగుని వేసుకొని వెల్లుల్లి బంగారు రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఫ్రై చేసినంతసేపు మంచి స్మెల్ వస్తుంది. అలా మంచి స్మెల్ వచ్చిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసేసుకొని ఇప్పుడు ఆ తడకకి మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్కర్ మూత తీసేస్తే పర్ఫెక్ట్గా 4 విజిల్లకి రైస్ అనేది చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన రైస్లో మనం ఒక హాఫ్ గ్లాస్ వరకు
చక్కగా వేడి వేడి మరుగుతున్న వాటర్ అయితే ఈ రైస్లో పోసేసుకొని చక్కగా కలుపుకోవాలి. అంటే మనకు దాల్ రైస్ కాబట్టి మరీ ఇలా ముద్దలాగా ఉండకుండా కొంచెం జారులాగా ఈ విధంగా ఉండాలి కాబట్టి మీరు వాటర్ని అడ్జస్ట్ చేసుకొని చూసి పోసుకోండి. మరీ ఎక్కువ కాకుండా మనకి ఇలా జారులాగా ఉండాలి. ఇలా మంచిగా ఒక 5 నిమిషాల వరకు రైస్ని వాటర్ పోసిన తర్వాత చక్కగా ఉడికించి చక్కగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న తడకని ఈ రైస్లో వేసేసుకొని వేడి వేడిగా కలుపుకొని తింటే ఉంటుంది. అసలు చెప్పాల్సిన అవసరం లేదు. వేడి వేడిగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లల లంచ్ బాక్స్కైనా మన ఇంట్లో ఏం తినాలనిపించినప్పుడు, ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా వేడి వేడిగా దాల్ రైస్ ప్రిపేర్ చేసుకొని తినండి. అంతేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ చేయండి. నేను తప్పకుండా చేసి చూపిస్తాను. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.